రెడ్డికి నెలకి 10,000 కోట్లు రాహుల్ గాంధీకి పంపించాలంటే డబ్బులు వసూలు చేయడానికి నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి కావాలని, అభివృద్ధి చేయడానికి కాదని ఆకుల శ్రీవాణి తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలారా, వసూలు కాంగ్రెస్ కి ఓటు వేస్తారా, అభివృద్ధి బీజేపీకి ఓటు వేస్తారా, ప్రజలు ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక వసూలు రాజా. ఇది నేననేది కాదు, ఇది సత్యం, అందరికీ తెలిసింది. ఈయనని ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా నించోబెట్టడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న టార్గెట్లు. ప్రతి నెల రాహుల్ గాంధీ గారికి ఢిల్లీకి మూటలు పంపించాలి. ఎంత? 10,000 కోట్ల రూపాయలు పంపించాలంట. మళ్ళీ అవి పంపించాలంటే వసూలు చేయాలి కదా. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిండ్రో బిజినెస్ నడుస్తలేవు, రియల్ ఎస్టేట్ అన్నీ ఎక్కడక్కడ ఖరాబ్ అయిపోయినాయి, పైసలు వస్తలేవు రేవంత్ రెడ్డికి. అయితే ఏం చేయాలి? జూబ్లీ హిల్స్లో ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ని ఆడ నించోబెట్టి ఆయనని గిట్ట గెలిపించుకుంటే ఆడ చుట్టుపక్కల ఉన్న జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ఉన్న వ్యాపారవేత్తలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరి దగ్గర నుంచి ఈయనకున్న రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ తోటి వసూళ్లు చేసి ఈయనకిస్తాడు. ఈయనకిస్తే ఈయన తీసుకుపోయి ఢిల్లీలో ఈయనకిస్తాడు. ఇదన్నమాట ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్లానింగ్. జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఒకవేళ మీరు గిట ఈ బై ఎలక్షన్స్లల్లా కాంగ్రెస్ క్యాండిడేట్ని గిట గెలిపిస్తే టికెట్ టు గ్రాండ్ ఫినాలే అని అంటారు. అట్లనే టికెట్ టు లూట్, టికెట్ టు వసూల్ అన్నట్టుగా మీరు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళే అవుతారు. ఈయనని గిట గెలిపిస్తే ఈయనకున్న బ్యాక్గ్రౌండ్ తోటి ఇక అందరి దగ్గర వసూళ్లు చేసుకుంటా, రౌడీయిజం చేసుకుంటా, గూండాయిజం చేసుకుంటా జూబ్లీ హిల్స్ని అల్లకల్లోలం చేస్తారు. ఇక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయనకి మన తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీల గురించి పర్వాలేదు. ఆయనకి మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఇంత కూడా చిత్తశుద్ధి లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళని క్యాండిడేట్లను పెట్టి ఎప్పుడు వసూలు చేయాలా, ఏడికెళ్ళి తీసుకుపోవాలా, ఏడ రాహుల్ గాంధీకి ఇవ్వాలా, లేకపోతే సీఎం కుర్చీ పోతుందేమో అని చెప్పి ఈయన టెన్షన్లో ఈయన ఉన్నాడు. దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, జూబ్లీ హిల్స్ అల్లకల్లోలం కాకుండా మంచిగా ఉండాలంటే ఈసారి బీజేపీని గెలిపించండి.